వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. తాను చూడండి, సీతాఫలం తాను అంతలా సన్న తీగ అంతలా పండుగ కాసింది కదా. ఎవరన్నా కోస్తారని ఏ జంతువులన్న బారి నుండి తాను ఫలాన్ని రక్షించటం కోసం ఆ తీగంతా వంగిపోయి ఇరిగిపోద్దని కూడా తన ఫలాన్ని రక్షించుకుంటుందో చూడండి. అది అంతేనండి, సృష్టి అదండి. ఆ సృష్టి అంతేనండి. పిల్లలు ఎవరన్నా కోసేస్తారని, ఎవరన్నా ఏ జంతువులన్నా ఈ కోతులు అవన్నీ కోసేస్తాయని ఆకులు కప్పుకొని తన బిడ్డని ఎట్లా రక్షించుకుంటుంది చూడండి. ఇప్పుడు మనం ఈ సీతాఫలం గురించి చెప్పుకుంటామండి. సీతాఫలం పుష్కలంగా ఉంటుంది. ఇది ఫైబర్ ఉండి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది తినటం వలన మలబద్ధకాన్ని నివారిస్తుంది. దీంట్లో విటమిన్ సి ఉండి కెరోటినాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ప్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. వృద్ధాపం, మన ముసలోళ్ళు వృద్ధాప ఉంటుంది కదా, అది తగ్గిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులని ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సీజనల్ వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఇది తినటం వలన కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వయసు సంబంధిత మచ్చలు అంటే ముడతలు వస్తాయి కదా, అవి తినడం వల్ల ముడతలు కూడా తగ్గిపోతాయని చెప్తున్నారు. చర్మాన్ని మెరుగుపరుస్తుంది. బీపీని ఇది తినడం వల్ల నివారిస్తుంది. షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇది తీయగా ఉన్న షుగర్ కంట్రోల్ చేస్తుంది. అయితే మితంగా తినాలి. తినమనాలని చెప్పి ఎక్కువ తినకూడదండి. ఏదైనా ఇప్పుడు అమృతమైన తినంగా చేదవుతుంది కదా, అందుకని తినమన్నారని చెప్పి షుగర్ పేషెంట్లు ఎక్కువ తినకూడదు, కొద్దిగా మితంగానే తినాలా. ఇది తినొచ్చు అని చెప్పి చాలామంది చెప్తారు, షుగర్ వాళ్ళు కూడా. ఇది తినడం వలన క్యాన్సర్ కూడా రాదంటండి, ప్రమాదాన్ని తగ్గిస్తుందంట. కీళ్ళ నొప్పులు కూడా తగ్గిస్తుందంట. ఇది ఎక్కువ శీతాకాలంలోనే కాస్తాయండి. ఇవి శీతాకాలంలోనే ఎక్కువగా పొడులన్నీ వస్తాయి, సీజనల్ కాబట్టి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. ఇది మొదట చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేయండి. చూడండి, సీతాఫలం గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎంత బాగున్నాయి చూడండి ఈ కాయలు.